గృహంలోకి దరిద్ర దేవత ప్రవేశించిందని ఏ సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు? దరిద్ర దేవతను గృహం నుంచి బయటికి పంపించటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దరిద్ర దేవత గృహం నుంచి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి గృహంలోకి ప్రవేశించడానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. దేవతలు దానవులు పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఆ పాల సముద్రం నుంచి జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత ఆవిర్భవించిందని పురాణాల్లో చెప్పారు. ఈ దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి గులకరాళ్ల దండను ఆభరణంలాగా ధరించి ఉన్నదని పురాణాలలో చెప్పారు. గులకరాళ్ళనే ఒక పూల మాలికలాగా దరిద్ర దేవత ధరించి ఉంటుంది. అలాగే సున్నపు రాయి నుంచి తీయబడినటువంటి సున్నాన్ని శరీరమంతా రాసుకొని దరిద్ర దేవత ఉంటుంది. అలాగే దరిద్ర దేవత అంటే జ్యేష్ఠాదేవి ఇనుప ఆభరణాలు ధరించి ఉంటుందని పురాణాల్లో చెప్పారు. ఇనుప వడ్డాణము, ఇనుప గజ్జెలు, ఇనుప ముక్కు పుడక ఇలాంటివన్నీ ధరించి ఉంటుంది. అందుకే దరిద్ర దేవతను ఇనుప గజ్జెల తల్లి అనే పేరుతో పిలుస్తారు. దరిద్ర దేవత గృహంలోకి ప్రవేశించినప్పుడు కొన్ని సంకేతాల ద్వారా మనం ముందుగానే తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా లక్ష్మీదేవి గృహంలోకి రావటము, లక్ష్మీదేవి గృహం నుంచి వెళ్ళిపోవటం చాలా సులభంగా జరుగుతుంది. జ్యేష్ఠాదేవి అంత తొందరగా గృహంలోకి రాదు. ఒకసారి గృహంలోకి వస్తే గృహంలో నుంచి బయటికి వెళ్ళదు. జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత గృహంలోకి ప్రవేశించిందని ఏ సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చంటే, ఏ ఇంట్లో చెదలు ఎక్కువగా పడుతూ ఉంటాయో ఆ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత ప్రవేశించిందని అర్థం చేసుకోవాలి. సాలెపురుగు గూళ్ళు గృహంలో ఎక్కువగా ఉన్నట్లయితే దరిద్ర దేవత ఉందని అర్థం చేసుకోవాలి. ఇంట్లో పావురం గూళ్ళు ఎక్కువైనట్లయితే దరిద్ర దేవత ఉందని తెలుసుకోవాలి. అలాగే ఇంట్లో ఎప్పుడైనా సరే మార్జాలము అరవకూడదు. మార్జాలం అరుపు ఇంట్లో ఎక్కువగా వినిపిస్తూ ఉన్నట్లయితే దరిద్ర దేవత గృహంలోకి ప్రవేశించిందని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఏ గృహంలో అయినా సరే ఎప్పుడూ మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నట్లయితే దరిద్ర దేవత గృహంలోకి ప్రవేశించిందని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా నిద్ర నుంచి లేవగానే ఆ దుప్పటి మడత పెట్టకుండా ఉన్నట్లయితే దరిద్ర దేవత గృహంలోకి ప్రవేశిస్తుంది. ప్రదోష కాలంలో నిద్రపోయినా, ప్రదోష కాలంలో భోజనం చేసినా, ప్రదోష కాలంలో గృహంలో వాళ్ళు కలహించుకున్న దరిద్ర దేవత గృహంలోకి ప్రవేశిస్తుంది. ఈ తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అదేవిధంగా గృహంలో స్త్రీలు రోదిస్తూ ఉన్నట్లయితే దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. దరిద్ర దేవత గృహంలో ఉన్నప్పుడు ఇంటి ఆవరణలో మొక్కలు పెరగవు. ఏ ఇంట్లో అయితే తులసి మొక్క ఎన్నిసార్లు ఉంచినా సరే ఎండిపోతూ ఉంటుందో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉందని అర్థం చేసుకోవాలి. ఆవరణలో మొక్కలు పెరగటం లేదు, ఎండిపోతున్నాయంటే దరిద్ర దేవత ఉందని సంకేతంగా గుర్తించాలి. అలాంటప్పుడు గులకరాయి పరిహారం పాటించాలి. దానికి కారణం ఏంటంటే, జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత గులకరాళ్ళనే పూలదండలాగా ధరించుంటుంది. అందుకని ఒక గులకరాయి తెచ్చి పూజా మందిరంలో ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానికి పుష్పాలతో పూజ చేసి హారతిచ్చి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ గులకరాయిని తీసుకొని వెళ్ళి ఎక్కడైనా రావి చెట్టు దగ్గర లేదా మర్రి చెట్టు దగ్గర లేదా వేప చెట్టు దగ్గర ఉంచేసి రావాలి. అప్పుడు మనం స్వయంగా దరిద్ర దేవతను ఇంట్లోంచి బయటికి పంపించినట్లు అవుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే ఇంట్లో ప్రతిరోజు అన్ని గదుల్లో 4 మూలల పసుపు కలిపిన నీళ్లు చల్లితే దరిద్ర దేవత గృహంలో నుంచి వెళ్ళిపోతుంది. అదేవిధంగా పసుపు కర్పూరం పొడి కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటే దరిద్ర దేవత గృహంలోకి ప్రవేశించదు. గుగ్గిలము, సాంబ్రాణి పొడి, ఎండు కొబ్బరి చూర్ణము, ఆవు నెయ్యి, పంచదార వీటన్నిటిని కలిపి ధూపం వేస్తే కూడా దరిద్ర దేవత గృహంలో నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి కొన్ని సంకేతాల ద్వారా దరిద్ర దేవత ఇంట్లో ఉందో లేదో తెలుసుకోండి. ఈ పరిహారాలు పాటించి జ్యేష్ఠాదేవి దరిద్ర దేవతను గృహం నుంచి బయటికి పంపించండి.